మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ప్రస్తుతం మాట్లాడడానికి విద్యార్థి నాయకులు ఉన్నారు. అన్న చెప్పండి, ముఖ్య ఉద్దేశం ఏంటిది? ఈ జియో 3ని రద్దు చేయాలని చెప్పేసి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు జియో 3ని రద్దు చేయాలని మా అక్క కల్వకుంట్ల కవితక్క గారు ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర దీక్ష నిర్వహించడం జరుగుతుంది. దానికి మద్దతుగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము రావడం జరిగింది. మాతో పాటు చాలామంది విద్యార్థుల నాయకులు, అన్ని సంఘాల నాయకులు ఇక్కడ వచ్చి ఆమెకు మద్దతు తెలియజేస్తున్నాం. కంపల్సరీ ఈ జియో 3 రద్దు చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని నేను పేర్కొంటున్నాను. సో గతంలో అటు విద్యార్థులకి కేసీఆర్ అన్యాయం చేసినని కూడా వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. సో దాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? కేసీఆర్ గారి ప్రభుత్వంలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించిండు. మహిళా కళాశాలలో సంపూర్ణటువంటి స్వేచ్ఛనిచ్చిండు. మహిళలు ఒక ఉద్యోగిగా అభివృద్ధి చెందిన తర్వాత వాళ్లకు సమాజంలో మంచి గౌరవం వచ్చింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు అటువంటి పద్ధతి నిషేధం వల్ల మహిళలను ఈరోజు రోడ్లపైకి తీసుకోవడం అవుతుంది. ఇప్పుడు చూడండి, మీరు చాలామంది టీజీటీ అయినా పీజీటీ అయినటువంటి చాలామందికి రాకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి గురుకుల రిక్రూట్మెంట్లో ఎప్పుడైనా కానీ డిఎల్ జేఎల్ నుంచి రావాలి ఎప్పుడైనా ఫిలప్ చేయడం అనేది. కానీ ఈరోజు ఏం చేస్తున్నాడు, కింద నుంచి నింపించుకొస్తున్నాడు. అంటే ఒక్కొక్క విద్యార్థికి 4-3 పోస్టులు వచ్చినాయి. అందులో కూడా చాలామంది బ్యాక్లాగ్లో మిగిలిపోతున్నాయి. 3-4 వేల పోస్టులు బ్యాక్లాగ్లో మిగులుతున్నాయి. అంటే ఆ విధంగా నింపకపోవడం వల్ల చాలామంది విద్యార్థులు నష్టపోతుందని నేను తెలియజేస్తున్నాను. ఎట్లుండిపోతుంది ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో? అందరేమో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి పోతున్నారు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవాల్సింది పోయి కాంగ్రెస్ గుటికి చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఇప్పుడు ఎంతమంది పోయినా ఈ పార్టీకి ఏం కాదు, ఇది ఉద్యమాల పార్టీ. ఈ పార్టీకి 60 లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఈ రాష్ట్రంలో. కాబట్టి ఈ పార్టీ వీళ్ళు వస్తుంటారు పోతుంటారు. ఈ పార్టీ ఎప్పుడైనా కానీ మంచిగా గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో 9-10 స్థానాలు పార్లమెంట్ స్థానాలు గెలుస్తుందని చాలామంది మాకు తెలియజేస్తారు, చెప్తుర్రు. నువ్వు ప్రతి కాన్షియస్కి పోయినా కానీ అయ్యో పాపము టీఆర్ఎస్ పార్టీని ఎందుకు ఓడిపేసినాం, కేసీఆర్ మంచోడు. ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు మంచినీళ్ళు తాగడానికి నీళ్ళు దొరుకుతలేవు, పంటలు వండుకోవడానికి నీళ్ళు ఇస్తలేరు. ఆ కాళేశ్వరం అనే చిన్న సమస్యను పెట్టి మొత్తం నీళ్ళు ఆపి ఈరోజు పంట పొలాలను ఎండగొడుతుండు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వస్తే కరువు ప్రభుత్వమే వస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వము పోవాలే దేవుడా అని ప్రజలు ఈరోజు లబోదీపమని గ్రామీణ స్థాయిలో కోరుకుంటున్నారు. కాబట్టి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ బంపర్ మెజార్టీతో గెలుస్తుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను.